యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి దీవెనకరమైన మీ పాదాల దగ్గర మేము ప్రణమిల్లుతున్నాం, సాష్టాంగపడుతున్నాం. దేవని సన్నిధిలో గడిపే ఆ గొప్ప భాగ్యాన్ని దేవతని మా జీవితంలో మరొక మారు మీరు ప్రసాదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయ్యా, నీ పాదాల దగ్గర మా విశ్వాస జీవితము స్థిరపరచుకోవడానికి అయ్యా తండ్రి ఆశ కలిగి మేము పరిగెత్తి వస్తూ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట మమ్మల్ని స్థిరపరుస్తుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని బలపరుస్తుంది. ఆశీర్వాదకరమైన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవాతరుడైన మా ఆత్మీయ నేత్రాలను మీరు తెరవచేయమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు నన్ను కాపాడితే, నువ్వు నాకు ఆహారాన్ని అంటే అసలు దానికి ముందే జరిగిన సంభాషణ ఏంటి అంటే, అసలు ఈయన కండిషన్ పెట్టకముందే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన ప్రమాణాన్ని ఆయనతో మాట్లాడుతున్నాడు. అదే 28వ అధ్యాయం ఆదికాండము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చదవండి. నేను నీకు తోడయ్యుండి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. తాను అడగక ముందే దేవుడు చేస్తున్న ప్రమాణం ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. తాను అడగక ముందే దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. కానీ అప్పటికి యాకోబుకు తెలీదు తన యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు. అప్పటికి యాకోబుకు తెలీదు తన గర్భవాసం నుంచేటువంటి ఆ బిడ్డలు ప్రపంచాన్ని పరిపాలిస్తారని తనకు తెలియదు. యాకోబుకు తెలీదు తన గర్భం నుండి ఆ గోత్రకర్తలు వస్తున్నారన్న విషయం యాకోబుకు తెలీదు. నేను చిన్న మాట చెప్పనా, నీ జీవితాన్ని దేవుడు ఎంత విలువగా ఎంచుతున్నాడో, నిన్ను బట్టి ఆయన రాబోయే తరాలకు ఎంత మేలు చేయబోతున్నాడో, నీ ద్వారా ఇతరుల జీవితాల్లో ఎంత ఆశీర్వాదాన్ని ప్రవహింప చేయబోతున్నాడో నీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే నువ్వు కండిషన్స్ పెడతావా? దేవుని దగ్గర కూడా మనం కొన్ని కండిషన్స్ పెడతా ఉండే, ఏమో ఈ ఒక్కడి గనక అయితే అక్కడి నుంచి నేను నమ్మకంగా ఉంటాను. ప్రియ స్నేహితులరా, ఎన్నో మేళ్ళు చేశాడు నమ్మదగిన దేవుడు, నువ్వు నమ్మలేకపోయావు. ఐఎమ్ వెరీ సారీ టు సే. అయితే దేవుడు ఈ మాట యాకోబు అన్నంత మాత్రాన నువ్వు ఇంత మాట అంటావా, గెట్ అవుట్, నువ్వు నాకు అక్కర్లేదని దేవుడు అనలా. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేశాడు. ఆ కారణం చేత ఒక శ్రేష్టమైన మాటని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు ఒకసారి మనం చూద్దాం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము 24 వరకు తర్వాత చదవండి, కంటిన్యూ చేయమా. ఓకే, నమ్ముచున్నానయ్యా, చదవండి. సందర్భం ఏంటంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి ఒక బిడ్డని అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ ఉన్నాడు. వాడికి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది.
ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, తను బాగుపడకపోతే సరే యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు ఏమైనా చేస్తారేమని చెప్పేసి తీసుకొస్తాడు. వాళ్ళు కూడా ఏం చేయలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఇంకప్పుడే ఆయన కొండ మీద ఆ రూపాంతర అనుభవాన్ని ముగించుకొని ఆయన దిగి వస్తూ ఉంటారు. ఆయన వస్తూ ఉన్నప్పుడు తను ఏం అడుగుతాడో తెలుసండి. దీనికి ముందున్న మాట ఏంటి అంటే, అయ్యా కనీసం నువ్వైనా చెయ్యగలవా అంటాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, సంశయించే తత్వం దేవుని దగ్గర అదంత ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి కాదు. కానీ ఇక్కడ ఈ తండ్రి మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అయ్యా నీ శిష్యులు చేయలేకపోయారు, ఒకళ్ళు నువ్వన్నా ఏమన్నా చేయగలవా అని మాట్లాడితే, అప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు, నమ్ముట నీ వలననైతే. నమ్మేవాడికి సమస్తము సాధ్యం అనే విషయాన్ని మాట్లాడతాడు. అప్పుడు వెంటనే తను ఆన్సర్ చేసిన విషయం ఏంటి అనంటే, అయ్యా వాస్తవం చెప్పాలంటే తగినంత నమ్మకం నా గుండెల్లో లేదు. నేను ఎందుకో అంత నమ్మకం ఉంచలేకపోతున్నాను, ఎందుకో అంత ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకో తీసుకున్న నిర్ణయం మీద అంత స్థిరంగా ఉండలేకపోతున్నాను, ఎందుకో నీ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వలేకపోతున్నాను. దయచేసి నాకు నమ్మకాన్ని పుట్టించు. అక్కడ ఆ వాడబడిన పదాన్ని మళ్ళీ ఒకసారి 24వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. అక్కడ క్రింద మనం చూస్తాం, కన్నీళ్లతో చెప్పాడు, దుఃఖంతో చెప్పాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉంటుంది, ఇంకా చాలా తీవ్రంగా వివరిస్తాడు దీన్ని. కొన్నిసార్లు నమ్మాలి అని అనుకున్నప్పుడు కూడా ఏదో తెలియని ఒక అపనమ్మకం. యాకోబు విషయంలో కూడా అదే జరిగింది. దేవుడు మాట్లాడాడు, వెంటనే తను మేలుకున్న తర్వాత వెంటనే ఏమని మాట్లాడతాడంటే, నిజంగా దేవుడు నన్ను దర్శించాడు, ఇది దేవుడు నివాసం ఉన్న స్థలం ఇది, అందుకే బేతేల్ అని అన్నాడు. ఆ డిస్కషన్ అయిపోయింది. దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క 21 వచనం దగ్గరికి వచ్చినప్పుడు తను ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, అయ్యా నిజంగా దేవుడు నన్ను కాపాడి, నిజంగా దేవుడు నన్ను సంరక్షించి, దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చి, నాకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇస్తే అప్పుడు ఆయన నాకు దేవుడిగా ఉంటాడు. కానీ ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏ స్థితికి తీసుకెళ్ళాడో తెలుసా అండి? ఇలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎంత కార్యం చేశాడో తెలుసా? నువ్వు సందేహిస్తున్నావా? అలాంటి వాడు నువ్వు నాకు అక్కర్లేదు అని తోసేయకుండా, ఈ సందేహించిన వ్యక్తినే దేవుడు ఎంత ఉన్నతంగా తన ప్రతినిధిగా ప్రకటించాడు అనంటే, కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఆయన్ని చూడాలి అనే ఆ మొదటి దశకు వచ్చాం. ఆ తర్వాత రెండవది కండిషన్స్ అప్లై చేస్తూ, దేవా నువ్వు ఇది చేస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు అని మనం మాట్లాడుతూ వచ్చాం. అయితే కృప కలిగిన దేవుడు ఏం చేశాడంటే, అలాంటి యాకోబును ఎంత ఆశ్చర్యకరంగా నేను యాకోబు యొక్క దేవుడను అని ప్రపంచానికి చాటుకున్నాడు. నీకు తెలుసా, నీ నమ్మకాన్ని బట్టి నీ దేవునిగా దేవుడు లోకానికి తన్ను చాటుకోబోతున్నాడని నీకు తెలుసా? నువ్వు విశ్వసించడానికి సంసిద్ధంగా ఉంటే నీ దేవుని. అందుకే రెండవ మెట్టు ఏంటి అంటే, కొన్నిసార్లు విశ్వాసంలో కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు చూస్తే చాలనుకున్నావు. రెండవది, అయ్యా నీతో కలిసి ప్రయాణం చేయటం ఇష్టమే, కానీ ఈ విషయాలు కనుక నువ్వు నాకు చేస్తే నేను అక్కడి నుంచి నీతో కలిసి ప్రయాణం చేస్తాను. కానీ నువ్వేదైనా నాకు మేలు చేస్తే నిన్ను దేవునిగా నేను ఒప్పుకుంటాను అన్న స్థితి నుంచి ఇంకాస్త లోతైన భక్తిలోకి మనం వెళ్ళగలిగితే, ఆయన్ని మరికాస్త రుచి చూస్తే, ఇంకాస్త లోతైన స్థితికి మనం వెళ్ళగలిగితే, మూడవ అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? మొదట చూస్తే చాలనుకున్నావు, రెండవది ఇది చేస్తే నువ్వు నా దేవుడవు అనుకున్నావు,
మూడవ అనుభవం ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. విశ్వాసం వికసిస్తుంది అనడానికి రుజువేంటో తెలుసా అండి? ప్రారంభంలో ఎవరో అని చూడాలనుకున్నాను అంతే. చూసిన తర్వాత మనసులో కలిగింది, నిజంగా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నేను కొన్ని కండిషన్స్ పెట్టి చూస్తే చాలు అనుకున్న నేను తర్వాత ఇస్తే నీతో కూడా ప్రయాణం చేస్తా అని మాట్లాడాను. నేను ఇంకాస్త దేవునితో స్నేహం చేస్తూ, ఇంకాస్త దేవునిలో ఎదుగుతూ, ఇంకాస్త దేవునిలో ఒదుగుతూ లోతైన అనుభవంలోకి వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు 3వ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దేవా, నువ్వు ఇస్తే కాదు, అసలు నాకు ఏమీ లేకపోయినా సరే నేను నీ యందు ఆనందిస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఈ విశ్వాసపు స్థితి ఏదో చేస్తేనే ఆయన దేవుడు కాదండి. ఆయన ఏం చెయ్యాలనుకుంటాడో అది ఆ సమయానికి చేస్తాడు మన బ్రతుకులో. విశ్వాసంలో వికసిస్తున్నప్పుడు ఈ విశ్వాస జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కండిషన్స్ పెట్టదు. నాకు చేసే కార్యాలను బట్టి నేను విశ్వసించకపోవడం అనేది ఉండదు. భక్తి కలిగిన వారి మనసు ఏమి నమ్ముతుంది అనంటే, ఇప్పుడు అన్నాడుగా, నాకు ఏది లేకపోయినా సరే ప్రభువా, ఏది లేకపోయినా సరే అంటే ఏమి నమ్మగలుగుతున్నాం? ఆయన రుచి చూసి తెలుసుకున్నప్పుడు ఆయన స్వభావాన్ని తెలుసుకుంటున్నాం. ఇంతకీ తన పిల్లల విషయంలో ఆయన స్వభావం ఏంటి? ఆయన మన బ్రతుకుల్లో నమ్మిన వారి విషయంలో ఏం చేయాలనుకుంటాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి మనం చూద్దాం. మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. నిజంగా ఇక్కడ ఒక అమూల్యమైన మాట ఏమంటున్నాడంటే, దేవా, ఏది లేకపోయినా పర్లేదు ప్రభు, నువ్వుంటే చాలు నాయన, నువ్వుంటే చాలు. మనం ఈ పాట పాడుతూ ఉంటాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నటువంటి మాట. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నువ్వు విశ్వాసంలో వికసిస్తుంటే చూడడంతో సరిపెట్టుకోవు. నువ్వు ఇస్తే నేను భక్తి చేస్తా అనే ఆ మెట్టు దగ్గర దిగదీసుకోకపోవు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వుంటే నాకు చాలు ప్రభువా, నీలో నేను ఆనందిస్తాను. ఎందుకు నమ్ముతున్నానంటే నీదొక ప్రమాణం ఉంది నేను నమ్మిన బిడ్డలకి. మళ్ళీ ఒకసారి మలాకి 3వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూద్దాం. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలములో ఫలములను రాల్పవు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భక్తి కలిగిన వాడు ఏం నమ్ముతాడంటే, దేవుని ప్రమాణం ఉందండి, అది ఎప్పుడు ఆయన నెరవేరుస్తాడు అంటే రైట్ టైం, తగిన కాలం ముందు నా శ్రమను చూసేవాడు. ఆయన చూచుచున్న దేవుడని నేను నమ్మాను, రుచి చూశాను.
ఆ రుచి చూసిన కారణం చేత నా కళ్ళ ముందు ఏది కనిపించకపోయినా, నా కళ్ళ ముందు నాకు ధైర్యాన్ని కలిగించేలా కనిపించకపోయినా, ఆయన ఉంటే చాలు, ఆయన సన్నిధి ఉంటే చాలు, ఆయన స్నేహం ఉంటే చాలు, ఆయన ప్రసన్నత ఉంటే చాలు, ఆయన పాద సన్నిధి చాలు. ప్రియ స్నేహితులరా, అందుకే ఒకవేళ నిజంగా దేవుని మీద ఆధారపడగలిగే ఆ స్థిమితం ఉంటే, ఉన్న పరిస్థితుల్లోనూ లేని పరిస్థితుల్లోనూ నువ్వు నిలకడ కలిగి ఉండగలిగితే, 12వ వచనంలో ఉన్న ప్రమాణం ఏంటో తెలుసండి? అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు కనుక అన్యజనులు అందరూ మిమ్మును ధన్యులు అంటారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఎవరెవరు నిన్ను చూస్తూ హేళనగా నవ్వి కనుబొమ్మలు ఎగరేశారు, ముఖం తిప్పుకున్నారు, నిన్ను చూస్తూ నీ మనసుకు తెలియాలని, నీ మనసులో గుచ్చాలని, నీ హృదయాన్ని నొప్పించాలని ఎవరైతే మాటి మాటికి నీ హృదయాన్ని కలతకు గురి చేశారో, కనికరం కలిగిన దేవుడు సెలవిస్తున్నాడు, అట్టివారి ఎదుట దేవుడు నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడని, నువ్వు ధన్యుడవు ధన్యురాలని వారే చెప్పడాన్ని నువ్వు చూస్తావు. ప్రియ స్నేహితురాల, నేను మళ్ళీ మాట చెప్పనా, మళ్ళీ మాట జ్ఞాపకం చేయనా? కృపగలిగిన దేవుని యొక్క ప్రేమ ఉంది చూశారు, దానిని నేను అర్థం చేసుకున్నది సత్యమే అయితే ఏది లేకపోయినా నేను ఆయనను సేవిస్తాను. ఇది 3వ ఎక్స్పీరియన్స్. ముందు నేను చూస్తే చాలనుకున్నాను. 2వది, ఆయన ఏదన్నా ఇస్తే నేను పర్వాలేదు ఆయన్ని ఫాలో అవుదాం అనుకున్నాను. కానీ 3వ అనుభవం ఏంటంటే, అయ్యా ఏదున్నా లేకపోయినా పర్వాలేదు, ఏది లేకపోయినా సరే నువ్వు ఉంటే నాకు చాలు. ఇది 3వ అనుభవం. 4వ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసండి? విశ్వాసం వికసించడం అంటే, విశ్వాస జీవితం లోతుల్లోకి నడిపించబడడం అంటే 4వ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? దేవ నువ్వు ఇస్తే కాదు, ఏది లేకపోయినా నేను అడ్జస్ట్ అవుతాను, అది కాదు. అక్కడ 4వ ఎక్స్పీరియన్స్ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏమనంటున్నాడంటే, ఒకటి మొట్టమొదటి అనుభవం ఏమన్నాడండి? చూస్తే చాలు. 2వ అనుభవం, ఏదైనా చేస్తే నువ్వు నాకు దేవుడవు. 3వ అనుభవం ఏమన్నాడంటే, ఏది ఉన్నా లేకపోయినా నువ్వే నా దేవుడవు. 4వ అనుభవం ఏమంటున్నాడంటే, నేను నీలో ఎదగడానికి ఒకవేళ నాకేదైనా అడ్డొస్తే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా నేను విశ్వాస జీవితంలో ఎదగడానికి, నేను పరిశుద్ధ జీవితంలో ఎదగడానికి, నేను నీలో ఎదగడానికి ఒకవేళ నాకు ఏదైనా అడ్డొస్తే దానిని నేనేం చేస్తానంటే, ఒకవేళ అది లాభకరంగా ఉన్నా సరే దానిని నేను నష్టముగా ఎంచుకుంటాను. ప్రియ స్నేహితులరా, 4వ అనుభవం ఏంటి అంటే, అయ్యా లేకపోయినా నేను సర్దుకుంటాను అంటుల్లా. అక్కడ 7-8 వచనాలు 2 కలిపి చదువుదాం ఒకసారి. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా. ఎందుకో తెలుసా? ఆయన అర్థం చేసుకోవడానికి నాకు ఇంకా ఆ జ్ఞానం పెరగాలి. నేను ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఒకవేళ నాకేదైనా అడ్డొస్తూ ఉంటే, అది లాభకరమైందైనా సరే, అది గౌరవప్రదమైందైనా సరే, నేనేం చేస్తానంటే దాన్ని నష్టంగా ఎంచుకొని దాన్ని ప్రక్కకు తోసేస్తాను. నేను నా క్రీస్తును ఎరగాలి,
నేను నా క్రీస్తులో ఎదగాలి. నేను క్రీస్తులో ఎదగడం ఖచ్చితంగా ఫలించడం కోసమే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా నువ్వు దేవుని రుచి చూడడం ప్రారంభిస్తే నువ్వు ఒకే స్టేజ్లో ఉండిపోవు. అలా ఉండడానికి నువ్వు ఇష్టపడవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన కృప కలిగిన మాట సెలవిస్తున్న ఆ ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటి అనంటే, ఒకటి, నువ్వు చూస్తే చాలనుకునే దశ నుండి నువ్వేదైనా చేస్తే నేను నిన్ను వెంబడిస్తానన్న స్థితి నుంచి ఏది లేకపోయినా సర్దుకుంటాననే ఆ మెట్టు నుండి ఒకవేళ నిన్ను గూర్చి అర్థం చేసుకోవడానికి, నీలో నేను ఎదగడానికి ఒకవేళ నాకు ఏదైనా అడ్డొస్తుంది అంటే నేను దాన్ని ప్రక్కన విసిరిపారేస్తాను. ఒకవేళ లాభకరమైనది అయితే దాన్ని నేను నష్టంగా ఎంచుతాను. ప్రియ స్నేహితులరా, పరిపక్వత చెందిన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, పరిపక్వత చెందిన బ్రతుకులు ఎలా ఉండాలి అనంటే, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం అది. ఆశ్చర్యం కలిగే విషయం ఏంటో తెలుసా అండి? పౌలు భక్తుడు ఈ మాట అనడానికి నేను అనుకుంటాను ఒక మంచి ఇన్స్పిరేషన్ మోషే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు కలిసి ఉంటాయి. ఆ ప్రారంభంలో ఉన్న మాటను మనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నాకు ఈ మాటను చదివేటప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను హెబ్రీ పత్రికని బైబిల్ కాలేజీలో కొన్ని వందల సార్లు చెప్పుంటాను. పాస్టర్స్కి వివరించేటప్పుడు కొన్ని వందల సార్లు నేను చెప్పుంటాను. అది బీడీ క్లాసులో, ఎంటీహెచ్ క్లాసెస్లో. కానీ ఈ పర్టికులర్గా ఈ 11వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ ముఖ్యంగా ఈ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, దేవా ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత అసలు నిజంగా ఎంతగా అతని హృదయాన్ని ఆక్రమించిందో. బహుశా మేము ఆ విలువలతో మేము పోల్చుకుంటే మేము దానిలో నిలబడడానికి కూడా మేము సరిపోము. అక్కడ వాడినటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. ప్రియ స్నేహితులరా, 4వ దశ ఏంటి అనంటే, నాకు నువ్వు ఏది ఇవ్వకపోయించుకుంటాను అది నష్టంగా భావిస్తాను. నేను మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా ఒక మాట చెప్పనా? దేవుని కోసం దేన్నన్నా త్యాగం చేసిన ఆ జ్ఞాపకం ఈ సమీప కాలంలో ఏమైనా ఉందా? నేను విశ్వాస విషయంలో ఎదగడానికి ఇది నాకు అడ్డుగా ఉంది, ఇది నాకు సమస్యగా ఉంది, ఇది నాకు అవరోధంగా ఉంది అని చాలాసార్లు మనం గమనిస్తాం, పసిగడతాం. కానీ దాన్ని మన జీవితంలో నుంచి వేరు చేయలేం. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనం ఏదైతే మనల్ని ఆత్మీయంగా అడ్డుకుంటుందో అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని సిన్సియర్గా చేస్తే మళ్ళీ మనం దేవుని దగ్గర దాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి కొన్ని విషయాలు సింపుల్గా స్కిప్ చేస్తూ ఉంటాం. ప్రభు నీకు అన్నీ తెలుసు, ప్రభు అన్నీ తెలుసు, నిజమే, అన్నీ తెలుసు ప్రభు. నా యుద్ధకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం త్రోసివేను. అవన్నీ ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి, దానికి కొన్ని రేషియో ఉంటుంది, ఆయన క్యాల్కులేషన్స్ వేరే ఉంటాయి, ఆయన చూస్తాడు. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిపక్వత చెందుతున్న జీవితాల యొక్క ఆ ఎదుగుదల ఎలా ఉంటుందంటే, దేవా నేను నిన్ను ఎరగడానికి, నీలో ఎదగడానికి ఒకవేళ నాకు ఏదైనా అడ్డొస్తే దాన్ని నేను అసహించుకుంటాను, దాన్ని నష్టంగా ఎంచుకుంటాను. ఇది ఎరగడానికి, నీలో ఎదగడానికి. సరే, 5వ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసండి? పరిపక్వత చెందడానికి అసలు నిజమైన ఆశ, ఒక లక్ష్యం ఉండాలిగా. దేవునిలో ఎదగాలి, పరిపక్వత చెందాలి అనే ఆ మనసుతో మనం తాపత్రయపడుతూ ఉంటాం. అలా తాపత్రయపడడానికి కూడా ఒక రీజన్ ఉండాలిగా, ఒక లక్ష్యం ఉండాలిగా. పౌలు భక్తుడు చెప్తున్నాడు, మాటికి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఏంటి నీ అసలు ఇంటెన్షన్ ఏంటి? నువ్వు దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నావు? దేన్ని ఆశిస్తున్నావు? ఏంటి అసలు నీ యొక్క ఆశ ఏంటి? పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాటని అక్కడే మాట్లాడతాడు. అదే ఫిలిప్పీ పత్రిక
3వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనై ఉండుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇంకా ఒక కఠినమైన పదం కూడా వాడతాడు అక్కడ. ప్రియ స్నేహితులరా, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అయ్యా, దేవుని గురించి ఏంటి ఇంత తాపత్రయం, ఇంత తపన దేనికోసం అంటే అంటాడు, నేను ఏ విధము చేతనైనను సరే పునరుద్ధానము అనే ఆ అంశాన్ని నా జీవితంలో నేను అర్థం చేసుకోవాలి, నేను దాన్ని దక్కించుకోవాలి. పునరుద్ధానము అనే ఆ అంశాన్ని దక్కించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని. భక్తి చేస్తున్న మన బ్రతుకుల్లో భౌతికమైన అవసరాలన్నీ తాత్కాలికమైనవే. మనం దేవుని దగ్గర అడుగుతున్నవన్నీ కూడా తాత్కాలికమైనవే. అడగండి, ఖచ్చితంగా అవసరాల్లో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అడగండి, నథింగ్ రాంగ్. కానీ ఒక్క మాట మాత్రం నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృపగలిగిన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సు మనకుంటే అసలు అడగాల్సిన అత్యవసరమైన అంశం ఏంటో తెలుసా? పునరుద్ధానాన్ని గురించి అడగాలి దేవుని సన్నిధిలో. ప్రియ స్నేహితులరా, పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనంటే, క్రొత్త నిబంధన యొక్క లక్ష్యం ఏంటి అనంటే భౌతికమైన అవసరాల గురించి కాదు. అందుకే ప్రకటన గ్రంథకర్త ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధన్యులు, ధన్యులను పరిశుద్ధులునై ఉంటారు. ఎందుకని? చదవండి. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. ఎందుకు పునరుద్ధానపు బలాన్ని చూడాలి, పునరుద్ధానపు శక్తిని పొందాలి, పునరుద్ధానపు అనుభవాన్ని పొందాలి అని పౌలు మాటి మాటికి అంటూ ఉన్నాడు అనంటే, అయ్యా, నా జీవితంలో రెండవ మరణం యొక్క ప్రమేయం అంటే, రెండవ మరణం అంటే మనం చాలా సంవత్సరాలు మనం ధ్యానించాం. రెండవ మరణం అంటే నిత్య నరకం. అది మన జీవితాల్లో ఉండకుండా ఉండాలి అనంటే మనం మొదటి గుంపులో, పునరుద్ధానపు గుంపులో మనం ఉండాలి. మొదటి గుంపు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆ మధ్యాకాశంలో ఆయన నిలిచి ఉన్నప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడినటువంటి సంఘము అనే ఆ గుంపు ఉందే, అదే మొదటి గుంపు. అందుకే యేసుక్రీస్తును ఎరిగిన మనం ఆ గుంపులో మనం ఎత్తబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పునరుద్ధానపు మొదటి గుంపులో మనం ఉండగలిగినప్పుడు ఇక రెండవ మరణమునికి మన మీద అధికారము ఉండదు. అందుకే ఏం చేసైనా సరే కనికరం కలిగిన దేవుణ్ణి దక్కించుకోవడానికి ఆతృత కలిగి, ఆశ కలిగి, అది ఒక ఆశయంగా కలిగి దేవునిలో ఎదగాలి. ఇది ఒక లక్ష్యం కలిగి ఉండాలి. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది దాచబడినటువంటి ఒక అంశంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చదువుదాం మళ్ళీ ఈ మాటని. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతా అమ్మి ఆ పొలమును కొనుడు. అంటే దీనికి సింపుల్గా నేను ఒక మాట చెప్తున్నా. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నారండి.
అనుకోకుండా మీరు అక్కడ ఒక పొలం దగ్గర సేద తీరడానికి ఆగారు. ఆగిన తర్వాత మీరు ఏదో ఒక అవసరం కోసం అక్కడ మీరు కాస్త తవ్వుతున్నారు. అది మీ సొంత పొలం కాదది. అప్పుడు ఒకడు తవ్వుతుంటే అక్కడ బంగారపు ముద్దలు కనబడ్డాయనుకోండి, బంగారపు ముద్దలు కనబడ్డాయనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే అది తవ్వితే లంకి బిందులు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. అసలు దాని గురించి మనం మాట్లాడకూడదు. మనం అసలు ఒకవేళ బంగారపు గని అక్కడ ఉందన్న విషయం కనుక తెలిసిందనుకోండి, ఈయన కొంచెం అనుభవం ఉన్నవాడు, ఆయనకి అర్థమైపోయింది ఇక్కడ ఖచ్చితంగా తవ్వితే అడుగున బంగారపు నిక్షేపాలు దొరుకుతాయి అని ఆయనకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని ఎవరితో చెప్పడు, దాచిపెట్టి, ఇన్ ద సెన్స్ దాన్ని ఊరికి ఆర్భాటంగా ప్రచారం చేయకుండా వెంటనే ఇంటికెళ్ళి ఆ పొలం ఎవరిదో ఏంటో వివరాలు తెలుసుకొని, దానికి అసలు ఇప్పటిదాకా దాని విలువ తెలియకుండా సొంతోడు ఉన్నాడు, కానీ ఇప్పుడు నాకు ఆ విలువ తెలిసింది. విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వెళ్ళి నాకు కలిగిందంతా అమ్మేసాయి, నేను ఆ పొలాన్ని కొనడానికి నేను ఎంత ఖర్చైనా వెచ్చిస్తాను. కారణం ఏంటంటే నాకు కలిగిందంతా అమ్మి పెట్టేది అది నలుసుతో సమానం, అది నలుసుతో సమానం. నేను దాన్ని కొన్న తర్వాత నాకు దక్కబోయేటువంటి స్వాస్థ్యం అది తరగని ఆస్తి. అందుకే పరలోకపు భాగ్యం గురించి ఈయన మాట్లాడుతూ అంటాడు, అయ్యా నిజంగా పరలోకపు భాగ్యాన్ని గురించి అర్థం చేసుకున్నాడు ఏం చేస్తాడంటే భూమి మీద దొరకదు, కానీ భక్తి కలిగిన వాడు దేవుణ్ణి నిరంతరం సేవించే ఆ నిత్యత్వంలో ఉండాలనే కాంక్ష కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద ఉన్న కొద్ది రోజుల్లో తనకు కలిగిందంతా వ్యయపరిచి ఆ అమూల్యమైన ఆశీర్వాదాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని దక్కించుకోవడానికి త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని ఆశీర్వాదాన్ని దక్కించుకునే ఆ ప్రయత్నంలో కాస్త వెనకబడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, అయ్యా పౌలు భక్తుడు అంటాడు, నేను పునరుద్ధానాన్ని పొందాలి, దాని శక్తిని పొందాలి, అందుకే నాకు కలిగిందంతా నేను నష్టంగా ఎంచుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ప్రియ స్నేహితులరా, నేను అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా ఉత్తముడు, దేవుడు గొప్పవాడని నువ్వు రుచి చూసి తెలుసుకో. ఎలా అంటే ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన మనస్తత్వాన్ని గూర్చి ఈ కీర్తన 34వ కీర్తన యొక్క అమరిక మనం చూసాం. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 10వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 22వ వచనం, ఇవన్నీ కూడా ఏం చెప్పాయంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అది తెలియజేస్తూ వచ్చాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నహూము 1:7 మనం చూసిన మాట. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే విలాప వాక్యములు 3:23 చెప్పిన మాట, కీర్తన గ్రంథం 46:1 చెప్పిన మాట, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఖచ్చితంగా దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు రుచి చూస్తే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి హత్తుకోకుండా ఉండలేవు. దానికి అడ్డుపడుతున్న దాన్ని దేన్నైనా విసిరివేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటావు. చివరిగా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. చూస్తే చాలు అనుకున్నాడు. రెండవ అనుభవం, అయ్యా నువ్వు చేస్తే మేలు అనుకున్నాడు. మూడవ అనుభవం, ఏది లేకున్నా నువ్వు ఉంటే చాలు అనుకున్నాడు. నాలుగవ అనుభవం, నిన్ను ఎరగడానికి, నీలో ఎదగడానికి ఏది అడ్డొచ్చినా దాన్ని నష్టంగా ఎంచుతాను అని అన్నాడు. ఐదవ అనుభవం ఏంటి అంటే, నేను ఎందుకింత తాపత్రయపడుతున్నానంటే నాకు పునరుద్ధానపు మొదటి గుంపులో నేనుండాలి అనే ఆశతో భూమి మీద దేన్నైనా త్యాగం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ప్రియ స్నేహితులరా, నేను ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసపు లోతుల్లోనికి నడిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసం వికసించే ఆ అనుభవంలోనికి మనం నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా ఈ అనుభవం గుండా ప్రయాణం చేసేవాడు ఏం చెప్తాడో తెలుసా?
అదే పౌలు భక్తుడు అంటాడు ఒక అద్భుతమైన మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. నన్ను బలపరచేవాని యందు నేను సమస్తము చేస్తాను. దేవుడు మోషేని బలపరిచాడు. ఇశ్రాయేలీయుల సంఖ్యలను తెంచి దాదాపు 20 లక్షల మందిని ఆయన వెలుపలకు తీసుకొచ్చాడు. దేవుడు యెహోషువను బలపరిచాడు. యెహోషువ వారిని ఆ 40 సంవత్సరాలు మోషేతో కలిసి ప్రయాణం చేస్తూ సంరక్షించటం మాత్రమే కాకుండా ఎన్నో యుద్ధాలు చేసి వారిని ఇశ్రాయేలుని గమ్యం దాకా చేర్చగలిగాడు. తనకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు. జెరుబ్బాబెలు దేవుడు బలపరిచాడు. అందుకే సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చి ఆయన యెరూషలేములో తిరిగి మందిరాన్ని నిర్మించాడు. ఎజ్రాను దేవుడు బలపరిచాడు. ఎజ్రా నిర్జీవంగా ఉన్న మందిరాన్ని మరలా ఉజ్జీవంతో నింపాడు. నెహెమ్యాను దేవుడు బలపరిచాడు. నెహెమ్యా ఆ పాడైన ప్రాకారాలను అన్నిటినీ కట్టి యెరూషలేముకు పూర్వ వైభవాన్ని కలిగించాడు. సమరయ స్త్రీని ప్రభువు బలపరిచాడు. సమరయుల్లో శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారందరినీ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఆ స్త్రీ తీసుకురాగలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. సమాధుల్లో ఉన్నవారిని ప్రభువు బలపరిచాడు. వాడు దెకపల్లి గ్రామమంతా వెళ్ళి సువార్తను ప్రకటించి యేసుక్రీస్తుని మహిమపరిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఆకలి కొని ఉన్నటువంటి చాలామందిని చూసి ఆయన వాస్తవానికి మాట్లాడుతున్నది ఫిలిప్పుతోనే, కానీ ఆయన దృష్టి అంతా ఆంద్రేయ మీద ఉంది. మీరు తర్వాత చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, ఆ తర్వాత ఇంకా కొన్ని వచనాలు కూడా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, అక్కడ వారికి ఆహారం పెట్టాలి. యేసుప్రభు యొక్క బోధ వినడానికి వచ్చిన వారందరికీ ఆహారం పెట్టాలని యేసుప్రభు అనుకుని ఫిలిప్పుని అడిగితే, అయ్యా అరణ్యంలో ఉన్నాం, ఎక్కడ కుదురుద్ది, మనకి చాలా ఖర్చు అవుద్ది అని ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆంద్రేయ ఏం చేస్తాడంటే, తాను వెళ్ళి చాలా చురుగ్గా, ఏమన్నా నీ దగ్గర ఏమైనా ఉందా, అయ్యా నీ దగ్గర ఏమైనా ఉందా, దేవుని పని జరగాలి, అక్కడ దేవుని కార్యం జరగాలి, అందరి ఆకలి తీర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి, నీ దగ్గర ఏమైనా ఉందా? ఏముంటుంది, ఒక్కొక్కళ్ళు చేతులు ఊపుకుంటూ చిన్న చిన్న లగేజ్ తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర పెద్ద లగేజ్ లేదు, ఉన్న వాళ్ళేమో 5,000 మంది పైగా ఉన్నారు, ఎక్కడ వాళ్ళందరికీ సరిపడా ఎక్కడ అందిస్తారు? కానీ ఈ ఆంద్రేయ ఏదో తెలియని ఒక ఆశ, ఒక మనసుతో అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. కానీ దేవుని దృష్టి ధ్యాస, ఆయన కనులు ఆంద్రేయని గమనిస్తూ ఉన్నాయి. తర్వాత నేరుగా ఒక చిన్నపిల్లని తీసుకుని వచ్చి, అయ్యా మరి ఆహారం ఏమన్నా ఉందా అని అడిగావు నువ్వు. వాస్తవానికి ఈ చిన్నోడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇది ఇంతమందికి ఎక్కడ సరిపోద్ది ప్రభువా. నాకు అనిపించింది, దీని గురించి అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ 5,000 మందికి ఇది చాలదు అని అనుకున్నప్పుడు, నిజంగా తన మనసులో ఇది ఇంతవరకే, ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే సరిపోతుంది అని మాత్రమే ఆంద్రేయ అనుకోని ఉంటే, యేసు ప్రభు పాదాల దాకా ఆ పిల్లోడిని ఒప్పించి అక్కడ దాకా తెచ్చుంటాడా? దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుని ఆశ్చర్యకరమైన మనసు ఏంటంటే, ఆ పిల్లవాడిని అక్కడ దాకా, బాబు ఇది తింటే నువ్వు ఒక్కడివి తింటావు, ఇది కనుక దేవుని పాదాల దగ్గరికి వస్తే అందరూ భోంచేస్తారు అంటే, ఈ మాట అతని గుండెల్ని నమ్మించింది, అతని మనసును నమ్మించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీకు కలిగిన దాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఒకవేళ పెట్టడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటాయి, ఒకవేళ ఇతరులను ప్రేరేపించగలిగే మనస్సు, సమర్పణ ఒకవేళ దేవుని విషయంలో, దేవుని పని విషయంలో ఒకవేళ నీకుంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే డిస్కషన్ ఏంటంటే, ప్రభు ఈ చిన్నోటి దగ్గర ఈ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి ప్రభువా అని అంటే, ఇంక రెండో మాట మాట్లాడలే ప్రభు. ఏమన్నాడో తెలుసా? వరుసగా అందరిని కూర్చోపెట్టండి అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. నువ్వు ఎప్పుడైతే నీకు కలిగిన
ఆ వనరులను దేవుని పాదాల దగ్గరికి తెస్తావో దేవుడు తన కార్యాన్ని వెంటనే ప్రారంభిస్తాడు. దేవుని ఆశ్చర్యకరమైన కార్యం అది. అందుకే విశ్వాసం వికసిస్తున్నప్పుడు ఆంద్రయ యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు గమనించి, ఆ చిన్న పిల్లవాని యొక్క సమర్పణను యేసుక్రీస్తు గమనించి అందరి యొక్క ఆకలిని తీర్చగలిగాడు. నేను అందుకే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని గొప్ప కార్యాలని రుచి చూస్తే కదా మనకు వ్యక్తిగతంగా తెలిసేది. మూలవాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ రోజున దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అనంటే, మనం కనీసం ఎరిగిన వారిగా మాత్రమే ఉండిపోతే దేవునికి సంతోషం. చూడాలి అనుకునే ఆ కోరిక మాత్రం ఉంటే అది దేవుని సంతృప్తి పరచదు. రెండవది, దేవా నువ్వు ఇది చేస్తే నేను నిన్ను దేవునికి అంగీకరిస్తాను అనేటువంటి ఆ కండిషనల్ లవ్, అది దేవునికి ఇష్టం ఉండదు. మూడవది, కనికరం కలిగిన దేవుని సన్నిధిలో అయ్యా నీలో ఎదగడానికి నాకు ఏది అడ్డుగా ఉంటే నేను దాన్ని విసర్జించేస్తాను. నేను మళ్ళీ ఈ మాట పదే పదే చెప్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఆలోచన నీ పట్ల ఎంత ఉన్నతంగా ఉందో నీకు తెలుసా? ఏది లేకపోయినా నువ్వు దేవుని కోసం నమ్మకంగా ఉంటాను అన్న 3వ అనుభవంలో నువ్వు చెప్పావే. ఏది అయ్యా నాకు అడ్డుగా ఉంటే దాన్ని విసిరేస్తానని 4వ అనుభవంలో నువ్వు చెప్పావే. 5వ అనుభవంలో పునరుద్ధానం మేరకు నీ దృష్టి వెళ్ళింది. అందుకే ప్రభు ఒక మాట అంటారు, పౌలు ఈ మాట అంటాడు, పైనున్న వాటిని వెతకండి అని. అందుకే కనికరం కలిగిన దేవుని వాక్యం నీ మనసును తాకింది సత్యమే అయితే ఆయన కృప కలిగిన చేతుల చాటున ఒదిగి ఉండడానికి ఆశ కలిగి ఉండు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములకు మీరు హక్కుదారులగుదురుగాక. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో చెప్పబడినటువంటి మాటని, చెప్పబడినటువంటి అమూల్యమైనటువంటి అంశాలను చూస్తే చాలు అనుకున్న అనుభవం నుండి మరి కాస్త లోతుకు మరింత రుచి చూసిన అనుభవం. దేవా నువ్వేదన్నా చేస్తే నా జీవితం అంతా నేను దేవునిగా కలిగి ఉంటాను అనేదాకా తీసుకొచ్చింది. నువ్వు ఇంకాస్త లోతుకి నీ ధోరణిని నడిపించగలిగితే, ఆయన రుచిని నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీ దేవునిగా ఆయన తనను ప్రకటించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు లోకంలో. దేవ నువ్వేదో ఇస్తే కాదు, నువ్వు ఏది చేయకపోయినా సరే నేను నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను. ఆ పరిస్థితుల్లో నుంచి నేను ఆయనలో ఎదగడానికి నాకు ఏదైతే అడ్డుగా ఉందో నేను దాన్ని విసిరివేస్తున్నాను. 5వ అనుభవం పునరుద్ధానపు శక్తిని పొందడం కోసం, ఆ అనుభవాన్ని, ఆ భాగ్యాన్ని పొందడం కోసం నాకు ఏది అడ్డుగా ఉందో దాన్ని నేను విసర్జిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ పట్ల ఆయనకున్న తలంపు ఏంటంటే, వికసించే విశ్వాసం నీ బ్రతుకులో కనిపించాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన చేతుల చాటున మరొకసారి మమ్మల్ని దాచి ఉంచండి, దీవించండి. మీ అమూల్యమైన కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి సంతృప్తికరమైన మేలుతోనూ దీవెనతోనూ మమ్మల్ని నింపి, నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నిన్ను రుచి చూచి మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. నిన్ను నిజంగా నిన్ను ఎరిగిన వారమైతే, నిన్ను రుచి చూసిన వారమైతే, నిన్ను ఆశ్రయించేవారిగా మేము బ్రతకగలుగుతాం. దేవా నిన్ను రుచి చూసి నిన్ను ఆశ్రయించిన వారమైతే మేము ధన్యులమవుతాం. దేవా నిన్ను రుచి చూసిన ఎడల చెడును అసహించుకుంటాం. దేవా నిన్ను రుచి చూసిన ఎడల దేవతని మా బ్రతుకులో మేము నూతన జన్మానుభవాన్ని మేము పొందుకుంటాం. నిన్ను రుచి చూస్తే అయ్యా వాక్యం అనే పాలను ఆపేక్షించేవారిగా మేము ఉంటాం. నిన్ను రుచి చూస్తే నిరంతరం నీ పాదాల దగ్గర కనిపెట్టేవారిగా మేము ఉండగలుగుతాం. అయ్యా ఒకసారి మీరు కృప చూపించండి, కనికరించండి.
తోడుగా ఉండి నడిపించమని, మీ అమూల్యమైన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచి దేవ సంతృప్తికరమైన మేలుతోనూ దీవెనతోనూ మా జీవితాల్ని మీరు నింపమని, తృప్తిపరచమని మీ పాదాలు పట్టుకుంటూ దేవతనైనా వికసించే విశ్వాసులకు మేము అడుగు పెట్టడానికి, మా విశ్వాసం అనే ధోరణిలను లోతుకు నడిపించే అనుభవానికి మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. నిన్ను రుచి చూసిన వారిగా, ఆ అనుభవం కలిగిన వారిగా మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకుందుముగాక, నీలో స్థిరుడుగా ఉందుముగాక మీరే కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.